హాయ్ హలో వ్యూవర్స్, నమస్కారం అందరికీ. ఈరోజు మనం నెల్లూరు టు తిరుపతి మధ్య నడిచే ఈవీ ఎలక్ట్రిక్ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు మనమైతే నెల్లూరు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేసి నెల్లూరు నుండి తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులో అయితే ట్రావెల్ చేద్దాము. ఉదయం అయితే 6:30 అవుతూ ఉంది. సో ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ నడిచే టూరిజం అండ్ ఇంపార్టెంట్ ట్రావెల్ రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూట్స్లో మనకైతే ఎలక్ట్రిక్ బస్సులను అయితే అందుబాటులోకి తెచ్చారనమాట. సో ఈరోజు మనం అయితే ఎలక్ట్రిక్ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. ఆ రూట్స్లో ఒక ఇంపార్టెంట్ అండ్ షార్ట్ డిస్టెన్స్ అయినటువంటి నెల్లూరు అండ్ తిరుపతి మధ్య అయితే ఎలక్ట్రిక్ బస్సెస్ సర్వీసెస్ స్టార్ట్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్ వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే పొల్యూషన్ అండ్ సౌండ్స్ అయితే తగ్గుతాయన్నమాట. అదర్ ఏసీ బస్తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ బస్ రేట్స్ అయితే తక్కువగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నుంచి బస్ వ్యూ అయితే మీరు చూస్తూ ఉన్నారు. తిరుపతి టు నెల్లూరు నాన్ స్టాప్ అని డిజిటల్ డిస్ప్లే అయితే స్క్రోలింగ్ అవుతూనే ఉందన్నమాట. బట్ బస్ అయితే నెల్లూరు నుండే స్టార్ట్ అవుతుంది. బస్ గురించి అయితే డీటెయిల్గా మీకు చెప్తాను క్లియర్గా. ఉదయం 5 గంటల నుండే అయితే ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. రాత్రి 8:45కి లాస్ట్ బస్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి ఒలెక్ట్రా కంపెనీ వాళ్ళదనమాట. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దీన్ని మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట. కిలోమీటర్కి సమ్ 55 రూపీస్ అయితే పే చేస్తారు. ఇది వచ్చి కాంట్రాక్ట్ బేస్తో అయితే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో మరి ఇంకెందుకు లేటు, బస్సులోకి అయితే వెళ్ళిపోదాం. బస్సు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ప్యానల్ డిస్ప్లే ఉంది. ఇది డ్రైవర్ క్యాబిన్. బస్సు లోపల సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఇలాగుందనమాట. పైన వచ్చేసి లగేజ్ ర్యాక్స్ అయితే ఉన్నాయి. లగేజ్ ర్యాక్స్కే గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక డ్రైవర్ క్యాబిన్ విషయానికి వస్తే 2 సీసీ కెమెరాస్ అయితే ఫ్రంట్లో ఉన్నాయన్నమాట. అలాగే డిస్ప్లే ప్యానల్ కూడా ఉంది. బస్సు రివర్స్ చేసినప్పుడు వెనక కెమెరా ద్వారా చూసుకోవడానికి. అలాగే మైక్ కూడా ఉంది. ప్యాసింజర్స్ని ఎక్కడైనా దిగాలన్నప్పుడు అలర్ట్ చేయడం కోసం అనమాట. అలాగే డ్రైవర్ క్యాబిన్ పైన కూడా ఒక సీసీ కెమెరా ఉంది. అలాగే ఏసీ విండ్స్ కూడా ఉన్నాయన్నమాట డ్రైవర్కి కూడా సపరేట్గా. అలాగే మనకైతే ఆర్పిఎం మీటర్ మరియు స్పీడోమీటర్ 2 అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బ్యాటరీ అయితే 99% అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయ్యి ఉందన్నమాట. అలాగే స్టీరింగ్కి రైట్ సైడ్లో 3 స్విచ్చెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, DNR అని. వాటి గురించి కూడా చెప్తాను. ఈ బస్సులో గేర్ కానీ క్లచ్ కానీ ఉండదు. అంతా ఆటోమేటిక్ గేర్ సిస్టంతో నడుస్తూ ఉంది. సో బ్రేకు మరియు యాక్సలరేటర్ మాత్రమే ఉంటాయి. బస్సు యొక్క మూవింగ్ అనేది ఆ స్విచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. D అనే బటన్ నొక్కితే బస్సు అయితే ముందుకు కదులుతుంది అనమాట. ఇంకా స్పీడ్ పెంచాలంటే యాక్సలరేటర్ ప్రెస్ చేస్తే స్పీడ్ పెరుగుతుందన్నమాట. R బటన్ ప్రెస్ చేస్తే బస్సు రివర్స్ అవుతుంది. అలాగే బస్సు N బటన్ ప్రెస్ చేస్తే న్యూట్రల్ అయి ఉంటుంది బస్సు. ఈ బస్సులో ఫీచర్స్ వచ్చేసి హై పవర్ బ్రేక్స్, ఫుల్లీ ఎయిర్ సస్పెన్షన్ అయితే ఉంటాయి. అలాగే ఎక్కడైనా రోడ్స్ డ్యామేజ్ అయ్యి ఉంటే బస్సు కుదుపులు లేకుండా వెళ్ళటానికి 2 ఫీట్ పైకి కూడా లేస్తుందన్నమాట. అలాగే ప్యాసింజర్స్ని అలర్ట్ చేయడానికి ఇందాక మైక్ అయితే చూపించాను కదా, ఆ మైక్ ద్వారా ప్యాసింజర్స్ని అలర్ట్ చేస్తారనమాట. ఇందాక గ్రీన్ కలర్ కవర్స్ కూడా చూపించాను మీకు. ఆ గ్రీన్ కవర్స్ ఎందుకంటే కొంతమందికి అయితే ఇలా ఏసీ బస్సెస్లో క్లోజ్డ్ విండోస్లో ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అటువంటిది ఉంటుంది. అలాగా వాళ్ళ కోసం అయితే గ్రీన్ కలర్ కవర్స్ ఇస్తారనమాట, దాంట్లో వామిటింగ్ చేసుకోవడం కోసం. అది అలాగే డ్రైవర్ క్యాబిన్లో పైనే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉందన్నమాట. మన బస్ డ్రైవర్ అయితే వచ్చేసారనమాట. ఇక చెక్ చేసుకొని బస్ అయితే ముందుకు కదులుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ డోర్ క్లోజ్ చేస్తేనే బస్ అయితే ముందుకి కదులుతుంది అనమాట. మన బస్ అయితే నెల్లూరు నుండి స్టార్ట్ అయిపోయిందనమాట. ఎగ్జాక్ట్గా ఉదయం 6:45 అయితే అవుతూ ఉంది. మన బస్సు స్టార్ట్ అయిపోయిందనమాట. నెల్లూరు నుండి తిరుపతి వరకు 132 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో ఇంకా మన జర్నీ వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బస్కి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు గ్రీన్ సప్తగిరి అనే పేరుతో సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసి నడుపుతూ ఉన్నారు. ఈ బస్సులో వచ్చేసి మొత్తం సీటింగ్ కెపాసిటీ వచ్చి 35 సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట.
సో ప్రతి సీట్కి పైన ఏసీ విండ్స్ అయితే ఉంటాయి. సీటింగ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ పుష్ బ్యాక్ అయితే ఉండదు. జర్నీ చేసినంతసేపు అలా కూర్చునే ఉండాలన్నమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బస్సులో అయితే ట్రావెల్ చేయడము. అయితే బస్సు అయితే సిటీలో ఎంత స్పీడ్ వెళ్తుందో చెక్ చేస్తున్నాను. సిటీలో వచ్చి 30 to 40 కిలోమీటర్ స్పీడ్తో అయితే బస్సు అయితే రన్ అవుతూ ఉందన్నమాట. మన బస్సు ముందైతే ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా ఏసీ కోచ్ బస్సు అయితే వెళ్తూ ఉంది. సో ఆ బస్కి ఈ బస్కి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఇప్పుడైతే బాగానే వెళ్తుందన్నమాట, స్మూత్గానే ఉంది జర్నీ అయితే మనది. ఆ బస్ చూడండి, అదంతా ఎయిర్ సస్పెన్షన్ వల్ల అట్లా బస్సు అయితే ఊగుతూ ఉంటుందన్నమాట. మన బస్సు కూడా అలాగే ఊగుతూ వెళ్తూ ఉంది. అన్ని బస్సుల్లో కాకుండా ఈ బస్సులో అయితే మిర్రర్ అయితే సైడ్ మిర్రర్ చూడండి అక్కడ ఇచ్చారనమాట. డ్రైవర్కి అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా కనిపిస్తాయి. అలాగే సీసీ కెమెరా కూడా ఉందన్నమాట దగ్గరలోనే. ఈ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే బస్సు అయితే స్టాప్ అవుతుంది. అలా ప్రతి ఒక్క సీటుకి ఎమర్జెన్సీ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడే మన బస్సు అయితే హైవే దగ్గరికి అయితే వచ్చేసిందనమాట. బస్సు అయితే సిటీ దాటేసి విజయవాడ చెన్నై హైవేలో అయితే కలుస్తుందన్నమాట. ఇది నేషనల్ హైవే 16. నేషనల్ హైవే 16లోకి మన బస్సు ఎంటర్ అయిన తర్వాత నాయుడుపేట వరకు ఇదే రూట్లో మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ మలుపు వచ్చేసి చాలా ప్రమాదకరమైన మలుపు. అందువల్ల ఏదైనా మలుపు తిరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మలుపు తిరగడం చేస్తూ ఉండాలి. లేకపోతే ఇలాంటి డేంజరస్ టర్నింగ్ల దగ్గర అయితే హైవే కాబట్టి ప్రమాదాలు జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో వాహనదారులంతా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తుండండి. ఇక మన బస్సు అయితే హైవేలోకి ఎంటర్ అయిపోయింది. ఇది మొత్తం వచ్చి 4 లైన్ హైవే అన్నమాట. ఇక నాయుడుపేట వరకు ఇక మనం ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. మధ్యలో అయితే 2 టోల్ గేట్స్ అయితే వస్తాయన్నమాట. మన ఇప్పటి వరకు అయితే బస్సులో ఎటువంటి ఇబ్బంది లేదు, స్మూత్గానే వెళ్తుంది. కుదుపులు గట్రా సౌండ్ పొల్యూషన్ కూడా ఏం లేదనమాట. మన బస్సు అయితే హైవే ఎక్కిన దగ్గర నుంచి మన డ్రైవర్ అన్న 80 కిలోమీటర్స్ అయితే స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ హైవే పైన జర్నీ అయితే చాలా స్మూత్గానే ఉంటుంది, కాకపోతే ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఈ బస్సు ఎలక్ట్రిక్ కాబట్టి కరెంట్తో నడుస్తుంది కాబట్టి ఎటువంటి నాయిస్ ఎటువంటి కుదుపులు అయితే ఉండవు. సో అందువలన సైలెంట్గా ఉంది. అందువలన బస్సు జర్నీ అయితే ప్రశాంతంగా సాగుతూ ఉందన్నమాట. మాటల్లోనే మనకి ఫస్ట్ టోల్ గేట్ అయినటువంటి వెంకటాచలం టోల్ గేట్కి అయితే మన బస్సు అయితే రీచ్ అయిపోయింది. ఇప్పుడే మనమైతే వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసామండి. బస్సులో వచ్చేసి ఆడియో సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి. అందువల్ల నేను బస్సు యొక్క ఆడియో మీకు వినిపించడం లేదు. మళ్ళీ ఆ పాటలు ప్లే అవుతే ప్రాబ్లం వస్తుంది నాకు. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక టోల్ గేట్ అయితే వస్తుంది. అది గూడూరు దాటిన తర్వాత వస్తుందన్నమాట. అది వచ్చేసి బోధనం టోల్ ప్లాజా అన్నమాట. అయితే మన బస్సు అయితే టోల్ గేట్ దాటుకొని ముందుకైతే కదులుతూ వెళ్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ మనం రీచ్ అవ్వబోయేది గూడూరు. ఇప్పుడే బస్సు అయితే గూడూరుకి దగ్గరలో ఉందన్నమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లైఓవరు, 3 లైన్ ఫ్లైఓవరు చాలా బాగా ఉంది. దీని మీద కూడా ఫస్ట్ టైమే నేను ట్రావెల్ చేయడం ఈ ఫ్లైఓవర్ మీద. ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ సైడ్ లోపలికి వెళ్ళినట్లయితే గూడూరు ఊరు వస్తుంది. డ్రైవర్ అన్న మటుకు ఏమాత్రం తగ్గడం లేదు. 80 కిలోమీటర్స్ మీదనే బస్సు అయితే దూసుకుంటూ వెళ్తుంది హైవే మీద. చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ అయితే. ఇప్పటి వరకు చేసిన జర్నీలో బెస్ట్ జర్నీ అయితే చెప్పచ్చు. మనమైతే గూడూరుకి దగ్గరలో ఉన్నాం అన్నమాట. కొద్దిసేపట్లో గూడూరుకి అయితే బస్సు వెళ్తుంది. ఇది నాన్ స్టాప్ కాబట్టి ఇంకా డైరెక్ట్గా గూడూరు, తర్వాత నాయుడుపేట మీదుగా శ్రీకాళహస్తి మీదుగా రేణిగుంట మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. అలాగే మనకి బస్సులో ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురైనా మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి
విండోస్ ఉన్నాయి కదండి, గ్లాస్ విండోస్, వాటిని బ్రేక్ చేయొచ్చు ఎమర్జెన్సీ టైంలో. అలాగే పైన కూడా ఎగ్జిస్ట్ లాగా కనిపిస్తుంది కదా బోర్డు, దాని కూడా నుంచి కూడా మనం బయటకు అయితే వెళ్ళిపోవచ్చు పైనుంచి కూడా. అయితే పైన లగేజెస్ పెట్టుకోవడానికి గూడ్స్ స్పేస్ అయితే తక్కువ ఉందన్నమాట. పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే పైన పెట్టలేము, అందువల్ల కింద పెట్టుకోవాలి పెద్ద పెద్ద బ్యాగులు ఏమైనా ఉంటే. అదొకటే కొంచెం మైనస్ అనిపించింది, మిగతా అంతా ఓకే. ఇప్పుడు మన బస్సు అయితే నాయుడుపేట క్రాస్ చేసుకొని ముందుకైతే సాగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు, నాయుడుపేట నుండి తిరుపతి వరకు హైవే అయితే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇది ఇంకొక 1 year పట్టేటట్టు ఉంది ఈ కన్స్ట్రక్షను. ఈ రోడ్డు హైవే గనక క్లియర్గా మొత్తం పూర్తయిపోతే ఇక మంచిగా ఉంటుంది జర్నీ అయితే. ఇంకా స్పీడ్గా అయితే మనం డెస్టినేషన్ అయితే చేరుకోవచ్చు. మన బస్సు వచ్చి శ్రీకాళహస్తి అవుట్ సైడ్ అయితే ఆగుందనమాట. మీకు కనిపిస్తుంది కదా, అది శ్రీకాళహస్తి అవుటర్ రింగ్ రోడ్ అనమాట. వావ్, సూపర్ ఉంది కదా హైవే అయితే. 6 lane హైవే చాలా చాలా సూపర్గా ఉంది. ఇక నాయుడుపేట నుండి తిరుపతి వరకు ఈ హైవే మటుకు కంప్లీట్ అయిపోతే జర్నీ సమయం కూడా చాలా వరకు సేవ్ చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే నాయుడుపేట నుండి తిరుపతి వరకు మధ్య ఉన్న దారిలో జర్నీ సమయం అయితే 2 hours పైనే పడుతుందన్నమాట. ఎందుకంటే చిన్న రోడ్డు అవడం వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట అయితే బెంగళూరుకి వెళ్ళే బస్సులు రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ హైవే అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ బస్సులో ఒక వ్యక్తికి టికెట్ ఛార్జ్ వచ్చేసి 300 రూపాయలు అన్నమాట. ఇంతకుముందు ఈ బస్సెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో 350 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడైతే 50 రూపీస్ తగ్గించి 300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఈ బస్సు వచ్చేసి బ్యాటరీతో రన్ అవుతుంది కాబట్టి ఈ బస్సుని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 200 kilometers వరకు అయితే రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 3 hours టైం అయితే పడుతుందన్నమాట. 1 kilometer వెళ్ళటానికి 1 unit కరెంట్ ఖర్చు అయితే అవుతుందన్నమాట. 1 unit ఖర్చు అయితే దగ్గరగా 11 రూపాయల వరకు అయితే ఉంటుంది. 1 kilometer వెళ్ళటానికి బస్సుకి అయ్యే ఖర్చు వచ్చేసి 10 నుంచి 11 రూపాయలు వరకు అవుతుందన్నమాట. అలాగే ఈ బస్సులో ఎక్కడ కూర్చున్నా సైడ్ సీయింగ్ని సూపర్గా చూస్తూ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ట్రావెల్ చేయవచ్చు. ఈ బస్సు తిరుపతికి రీచ్ అయిన తర్వాత మరలా ఈ బస్సుని ఛార్జ్ చేయించుకొని తిరిగి మరలా నెల్లూరుకి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మన బస్సు అయితే రేణుగుంట రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ దగ్గరికి అయితే రీచ్ అయిందన్నమాట. ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్ జామే ఉంటుంది. మరి ఈ రూట్కి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో తెలియదు. ఇంకా ట్రాఫిక్ అయితే క్లియర్ చేసుకొని మన బస్సు అయితే రేణుగుంట ఫ్లైఓవర్ని దాటుకుని ఇంకా తిరుపతికి అయితే చేరుకోబోతుందన్నమాట. ఈ జర్నీ అయితే చాలా బెస్ట్ జర్నీ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి విండో సీట్ పక్కనే 2 USB సాకెట్స్ కూడా అయితే ఇచ్చారు. ఓన్లీ USB కేబుల్స్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. మనమైతే తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం అనమాట. ఉదయం 9:45కే మన బస్సు అయితే బస్ స్టాండ్కి రీచ్ అయిపోయింది. శ్రీకాళహస్తిలో 20 minutes ట్రాఫిక్లో ఆగినప్పటికీ మన బస్సు అయితే 3 hours తిరుపతికి అయితే వచ్చేసింది అనమాట. ఇక మన బస్సుకి అయితే టాటా చెప్పే సమయం అయితే వచ్చేసింది. వెల్కమ్ టు తిరుపతి. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం కాబోతుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోమాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. బాయ్ బాయ్, సీ యూ.